హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ బేస్డ్ ట్రేడింగ్. ఈరోజు మనం క్లియర్గా మార్కెట్లో అవుట్ పర్ఫార్మర్గా పనిచేస్తున్న ఈ ఫార్మా కంపెనీస్ గురించి మనం క్లియర్గా ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాం. ఈ ఫార్మా కంపెనీస్ అనేటివి ఎందుకంత అవుట్ పర్ఫార్మర్గా పనిచేస్తుంది, మార్కెట్లో ఆల్ సెక్టార్స్ అనేటివి డ్రాగింగ్ చేస్తుంటే ఈ ఫార్మా కంపెనీస్ ఎందుకు అలా బుల్లిష్ మూమెంటం ఇస్తున్నాయి, ఎందుకు ఇందులో బేరిష్ యాక్టివిటీ కనబడట్లేదు? క్లియర్గా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు అండ్ మార్కెట్లో ట్రేడర్స్ ఈ ఫార్మా కంపెనీస్ పెరగడాన్ని ఎందుకు స్పెషల్గా చూస్తున్నారు, దానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అని మనం క్లియర్గా చూసుకుంటే, ఈ ఫార్మా కంపెనీస్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్గా ఇంపాక్ట్స్ని పొందలేవా? చాలా మందికి వస్తున్న డౌట్ రియల్గా. అండ్ క్లియర్గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రెజర్ అనేటివి మార్కెట్లో అన్ని సెక్టార్స్, గ్లోబల్ మార్కెట్స్లో అన్ని మార్కెట్ ఫాలింగ్ అనేది క్రియేట్ అవుతుంటే ఈ ఫార్మా కంపెనీస్ ఎందుకు అలా పెరుగుతున్నాయి? ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా దాని గురించి డిస్కషన్ చేయబోతున్నాం. మీరు చూసుకోవచ్చు, నిఫ్టీ వీక్లీ పర్ఫార్మెన్స్ వచ్చి చూస్తే క్లియర్గా ఆల్ సెక్టర్స్ ఫాలింగ్ని చూస్తుంటే ఓన్లీ ఫార్మా కంపెనీస్, ఓన్లీ ఫార్మా సెక్టర్ బుల్లిష్గా ఉంది. అండ్ నిన్న క్లియర్గా చూసుకుంటే ఫార్మా కంపెనీస్ అనేటివి 0.72%, నియర్ టు 2% పెరిగాయి. దానికి కారణాలు ఏంటి? అసలు మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేటివి ఇష్యూ అయిన తర్వాత మార్కెట్లో ఆల్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా ఫాలింగ్ని చూస్తుంటే ఈ ఫార్మా కంపెనీస్ ఎందుకు అలా అవుట్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాయి? మనం క్లియర్గా ఆ విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం. ఈ ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేయడానికి గల కారణాలు తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే రెవెన్యూ అనేది అదర్ కంట్రీస్ నుంచి ఇండియన్ కంపెనీస్కి, ఇండియన్ ప్రోడక్ట్స్కి ఏ సెగ్మెంట్స్ నుంచి ఎక్కువగా వస్తుంది అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇండియా నుంచి. అండ్ తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, అండ్ తర్వాత టెక్స్టైల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అండ్ జ్యువెలరీ ప్రోడక్ట్స్, అండ్ ఫార్మాసిటికల్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతున్న ప్రోడక్ట్స్లో ఫార్మా ప్రోడక్ట్స్ అనేవి ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ క్లియర్గా యుఎస్ మార్కెట్స్కి ఇండియా నుంచి ఏం ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే టెక్స్టైల్స్, అండ్ తర్వాత జ్యువెలరీ థర్డ్ పొజిషన్లో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సో వీఆర్ ది థర్డ్ ఎక్స్పోర్టర్. అంటే వీఆర్ అంటే ఇండియా అని కాదు, ఫార్మా కంపెనీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫార్మా కంపెనీస్ అనేటివి థర్డ్ పొజిషన్లో ఉన్నాయి ఎక్స్పోర్ట్స్లో ఇండియా నుంచి. ఇవి మనకి క్లియర్గా చూసుకుంటే టైం టు టైం, ఇయర్ బై ఇయర్ అనేది ఈ ఎక్స్పోర్ట్ వాల్యూమ్ అనేది బాగా పెరుగుతుంది. మీరు కూడా చూసుకోవచ్చు చార్ట్లో అవపడుతుందా. 2010 to 12లో $8.26 బిలియన్ ఉంటే ఇప్పుడు 27.9, అంటే ఎంత వాల్యూ గ్రోత్ అనేది మనం చూస్తున్నాం. ఇండియా నుంచి ఎంత మొత్తంలో ఈ ఫార్మా ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి యుఎస్కి, అమెరికాకి ఎన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, వాటి వాల్యూ గ్రోత్ అనేది ఎంత ఉందని మీరు చూసుకోవచ్చు. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో ఒక సమ్మిట్ జరిగినప్పుడు రూటర్ అంటే మనం బ్లూంబర్గ్ అంటాము ఎక్కువ, ఆ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు ఫార్మెక్సెల్ కంపెనీ యొక్క డైరెక్టర్ జనరల్ని అడిగితే, ఆదిత్య భాస్కర్ని అడిగితే క్లియర్గా అతను ఏం చెప్పారంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేది 31 బిలియన్స్కి రీచ్ అవ్వగలుగుతాయి దిస్ ఇయర్ ఎండింగ్ అని చెప్పారు. అండ్ క్లియర్గా అతను మాట్లాడుతూ ఇండియా యొక్క ఫార్మా మార్కెట్ అనేది యునైటెడ్ స్టేట్స్కి, యూకేకి, లాటిన్ అమెరికా, ఆఫ్రికా కంట్రీస్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అని క్లియర్గా హైదరాబాద్లో జరిగిన సమ్మిట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యుఎస్లో నుంచి ఇండియన్ ప్రోడక్ట్స్కి, ఇండియన్ ఫార్మా ప్రోడక్ట్స్లో వేటికి అంతగా డిమాండ్ ఎక్కువగా ఉంది ఏంటి అని అంటే క్లియర్గా మీరు చూసుకోవచ్చు జెనరిక్స్ ప్రోడక్ట్స్కి. ఎందుకు ఈ జెనరిక్స్ ప్రోడక్ట్స్కి అంత డిమాండ్ ఉంది అంటే ఇవి చీపర్ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి అమెరికన్ యూజర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో ఈ జెనరిక్స్ ప్రోడక్ట్స్కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఇండియా నుంచి ఏ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది అంటే జెనరిక్ ప్రోడక్ట్స్కి.
ఆల్ అదర్ ప్రోడక్ట్స్ అంటే ఫార్మా నుంచి డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ వెళ్తాయి. బట్ అందులో ఏ ప్రోడక్ట్స్కి హై డిమాండ్ ఎక్కువగా ఉంది, అవి ఏ టైంలో ఎక్కువగా ఉపయోగపడతాయని మనం చూసుకుంటే జనరిక్ ప్రోడక్ట్స్. సార్ నో, క్లియర్గా జనరిక్ ప్రోడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ మనం క్లియర్గా చూసుకుంటే మనకి అమెరికాకి మనం ఎక్కువ మొత్తంలో ఈ ఫార్మా రిలేటెడ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనం చీపర్గా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఫార్మా రిలేటెడ్ ఇంపోర్ట్స్ అనేటివి మనం క్లియర్గా ఎక్కువ మొత్తంలో చైనా నుంచి చేసుకుంటాం. అండ్ మనం ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడకపోతే కరెక్ట్ కాదని చెప్తున్నాను. సో చైనా నుంచి ఎక్కువ మొత్తంలో ఇంపోర్ట్ చేసుకుంటాం. అండ్ క్లియర్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, కాన్సెప్ట్ అనేది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వరకు పక్కకు పెడితే, అంటే బిజినెస్ అనేది ఎక్కడి నుంచి మనం రా మెటీరియల్స్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం, ఫినిష్డ్ గుడ్స్ని ఎక్కడికి పంపించి రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటున్నాం అని చూస్తే మనం ఎక్కువ మొత్తంలో మన రెవెన్యూ గ్రోత్ అనేది అమెరికా మీద కూడా డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే అమెరికాకి మన ప్రోడక్ట్స్ అనేటివి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో మనకు అక్కడి నుంచి రెవెన్యూ రూపంలో మనకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ టైంలో అండ్ పర్టికులర్గా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తున్న టైంలో ఏం జరుగుతుంది, క్లియర్గా రూపీ వాల్యూ పడిపోవడం, డాలర్ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఏమవుతుంది, రూపీ వాల్యూ పడిపోయింది అనుకోండి, 80 రూపీస్ వాల్యూ ఉన్న రూపీ డాలర్ స్ట్రెంథనింగ్ వల్ల 85 రూపీస్కి రీచ్ అయింది అనుకో, మనకి అడిషనల్గా 5 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుందా రాదా? అంతేనే కదా. రూపీ వాల్యూ అనేది వీక్ అయినప్పుడు ఈ ఫార్మా కంపెనీస్కి మేజర్గా రూపీ వాల్యూ వీకింగ్ వల్ల మార్కెట్లో రూపీ వాల్యూ తగ్గడం ద్వారా మనకి డాలర్ నుంచి మనకి అడిషనల్గా 5 రూపీస్ బెనిఫిట్ అనేది రాగలుగుతుంది కదా. సో దాన్ని క్లియర్గా యూటిలైజ్ చేసుకునే దానికి ఇన్వెస్టర్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ట్రై చేస్తారు. మేజర్గా మీరు చూసుకోవచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ టైంలో కూడా మార్కెట్లో క్లియర్గా మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మార్కెట్లో ఏ ప్రోడక్ట్స్ మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. రియల్గా చెప్పండి, ఫార్మా కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఫార్మా ప్రోడక్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందా? దేని మీద ఉంటుంది? ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ మీద ఉంటుంది. మనం పర్చేసింగ్ కెపాసిటీని తగ్గించుకుంటాం, అంటే డైలీ డ్యూరబుల్ ప్రోడక్ట్స్ని మనం కొంచెం తక్కువ పర్చేస్ చేస్తాం. అండ్ తర్వాత లగ్జరీ ఐటమ్స్ని అండ్ ఎసెన్షియల్ నీడ్ కానటువంటి ఐటమ్స్ని తగ్గించుకుంటాం. మెటల్స్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా చాలా విషయాలలో మనకి ఏంటంటే ప్రైజెస్ హైక్ అవ్వడం ద్వారా ఏంటంటే మనం వాటి యొక్క కన్జ్యూమింగ్ తగ్గిస్తాము. అవి క్లియర్గా ఇంపాక్ట్ చూస్తాయి. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే ఏమైతే రేట్స్ టైట్నింగ్ అవుతాయి. ఇంట్రెస్ట్ రేట్స్ టైట్నింగ్ అవ్వడం ద్వారా ఏమవుతుంది, లోన్స్ దొరకవు. ఆ లోన్స్ దొరకకపోతే కూడా వేటికి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. లోన్ అనేది అవైలబుల్గా లేకపోతే వేటికి ఇంపాక్ట్ అవుతుంది. రిలేటెడ్గా చూస్తే మెటల్ పర్చేసింగ్ బంద్ చేస్తాము, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ బంద్ చేస్తాము, అండ్ కార్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్ పర్చేసింగ్ కానీ తగ్గిస్తాము. బట్ ఫార్మా కంపెనీస్ ఫార్మా ప్రోడక్ట్స్ని కొనడం బంద్ చేస్తారా? ఎవరైనా కూడా ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిందని చెప్పేసి ఫార్మా కంపెనీస్ ఫార్మా ప్రోడక్ట్స్ని వాడడం బంద్ చేస్తారా? ఇంకా ఎక్కువ పర్చేస్ చేస్తారు. ఎందుకంటే అక్కడ రాని రోగాలన్నీ కూడా ఈ ఇన్ఫ్లేషన్ అండ్ మనీ ప్రెషర్ ద్వారా వస్తాయి. సో అక్కడ ఏం తెలుస్తుంది మనకి, ఫార్మా కంపెనీస్కి రెవెన్యూ గ్రోత్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్కి ప్రెషర్ బాగా పెరిగినప్పుడు. అండ్ మేజర్గా చూసుకుంటే ఈ పర్టికులర్ టైం క్లియర్గా చెప్తున్నాను, లాస్ట్ వీక్లో అండ్ ఎస్టర్డే క్లియర్గా అన్ని ఫార్మా కంపెనీస్ అవుట్ పర్ఫార్మింగ్గా పనిచేయలేదు. ఓన్లీ ఈ జనరిక్ ప్రోడక్ట్ రిలేటెడ్గా మార్కెట్లో హైయెస్ట్ షేర్ సేల్ని కలిగి ఉన్న కంపెనీస్ బాగా పనిచేసాయి. క్లియర్గా అందులో చూసుకుంటే మెన్కైన్ ఫార్మా కానివ్వండి, డాక్టర్ రెడ్డిస్ కానివ్వండి, లూపిన్ కానివ్వండి, క్లియర్గా అలాంటి జనరిక్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో సేల్ చేసే కంపెనీస్ బాగా పర్ఫార్మ్ చేశాయి. అండ్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసే కంపెనీస్ అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు. బట్ కాకపోతే అవి క్లియర్గా స్టేబుల్గా మార్కెట్లో గ్రోత్ని చూస్తున్నాయి. కంపేరింగ్ టు మార్కెట్లో ఈ ఫాలింగ్ అనేది నిఫ్టీ ఫాలింగ్ జరుగుతున్నప్పటి నుంచి మీరు చూసినా కూడా ఈ ఫార్మా కంపెనీస్లో ఈ ఫాల్ అనేది తక్కువ కనబడింది. మేజర్ రీజన్ ఇంపాక్ట్ అనేది క్లియర్గా అవి ఇన్ఫ్లేషన్ని, ఇంట్రెస్ట్ రేట్స్కి ఎక్కువగా ఇంపాక్ట్ కావు. ఎందుకంటే వాటి ప్రభావం అనేది క్లియర్గా అన్ని సెగ్మెంట్స్లో ఉంటుంది, అన్ని సెక్టార్లో ఉంటుంది. కానీ ఓన్లీ ఫార్మా సెక్టార్లో డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ఎట్లా చూసినా కూడా ఉండదు. సో అందువల్ల ఫార్మా సెక్టార్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మీరు ఆ విషయాన్ని బాగా గమనించాలి, గుర్తుంచుకోవాలి.
అండ్ క్లియర్గా మీకు ఈ వీడియోలో ఫార్మా సెక్టార్ అనేది ఎప్పుడు బాగా పనిచేస్తుంది, ఈ ఫార్మా సెక్టార్కి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ అనేది క్లియర్గా ఏంటి, ఏ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఫార్మా సెక్టార్ అనేది తీసుకోదు, ఏ రిస్క్ ఫ్యాక్టర్ అనేది గ్లోబల్ మార్కెట్ని బాగా ఇంపాక్ట్ చేస్తుందో అండ్ మార్కెట్లో హయ్యెస్ట్ ఫాల్కి కారణమవుతుందో ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఫార్మా సెక్టార్స్కి ఎప్పుడు ఇంపాక్ట్ని క్రియేట్ చేయదు అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. అండ్ దాన్ని మీరు నెక్స్ట్ మార్కెట్స్లో ఇలాంటి ఇన్ఫ్లేషన్ సిచ్యువేషన్స్ అనేటివి వచ్చినప్పుడు మీరు పర్ఫెక్ట్గా ఈ ఫార్మా కంపెనీస్ని మేజర్గా ఈ జనరిక్ ప్రోడక్ట్ రిలేటెడ్గా కానివ్వండి అండ్ ఫార్మా కంపెనీస్లో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ రిలేటెడ్గా కానివ్వండి మంచి కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ ట్రేడింగ్ని సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ప్లాన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.